భూముల ధరలు పెంచాలనే యోచనను విరమించకపోతే సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుదేలైందని వాపోతున్నారు. వ్యాపారం నడవక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని నిండా ముంచటమే కాకుండా సామాన్యుడికి సొంత ఇంటి కలను కూడా దూరం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రియల్ వ్యాపారులు మండిపడుతున్నారు. పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అశనిపాతంగా మారిపోతున్నది. ముఖ్యంగా ఇప్పటికే గత 5-6 నెలలుగా పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కునారిల్లిపోయి ఎక్కడికక్కడ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూములపై పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చాలనే ఒక నిర్ణయం తీసుకుని రిజిస్ట్రేషన్ వాల్యూస్ని పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట వ్యాపారంలో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగి ఇక్కడ భూముల విలువ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళంతా కూడా సంతోషంగా గడిపినటువంటి సందర్భం, భూములు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి సందర్భం కనిపించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం పడుతూ ఉన్నది. దాని ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడుతున్నటువంటి జీవితాలపై కూడా ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వ్యాపారులు సంస్థగా ఏర్పడి వాళ్ళు ధర్నాకు పూనుకున్నారు. వాళ్ళు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాయలింగం గారు, అసలు ఏంటి, ఎందుకు ఈ ధర్నా జరుగుతుంది, దీని ప్రభావం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎట్లా ఉండబోతుంది? గత 6 మాసాలుగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 6 మాసాలుగా వ్యాపారమే లేదు అసలు. సరే, ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ మరింత ప్రభావం ఈ భూముల విలువ ఏదైతే పెంచాలనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం దాంతో మరింత కుదేలు కాబోతూ ఉంది. అంతేకాకుండా సామాన్యులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సామాన్యులు కావచ్చు, కనీసం 120 గజాలు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ విలువ పెంచడం, దాంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం, దీంతో రియల్ ఎస్టేట్ మరింత పడిపోయే అవకాశం ఉంది. సామాన్యుల కళ కూడా నెరవేరడం లేదు. వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో 50,000 కోట్లు ఆశిస్తున్నారు, గత సంవత్సరం కంటే, గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి 4 రెట్లు ఆశిస్తున్నారు మీడియాలో వచ్చిన వార్తల కథనం ప్రకారం. అయితే దానివల్ల మరింత కుంటుపడిపోతుంది. వాళ్ళు ఆశించిన దానికంటే కనీసం 25% కూడా రాదు. ఎందుకంటే వ్యాపారం నడవనప్పుడు ఆదాయం అయితే రాదు. వాళ్ళు ఏదనుకుంటున్నారో ఆ టార్గెట్లు అయితే అచీవ్ కాదు. ఖచ్చితంగా వృధా కాబోతుంది వాళ్ళ ఆశలు. కాకుంటే సామాన్యులపై మాత్రం పెనుభారం పడనుంది. ఈ ప్రాంతంలో ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి ఈ నిర్ణయంతో? కేవలం సిద్దిపేట పట్టణంలోనే దాదాపు 4,000 నుంచి 5,000 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారన్న. ఏదో ఊళ్ళలో పనులు లేక భూమి జాగా లేక ఏదో సిద్దిపేటలో మంచి రియల్ ఎస్టేట్ ఉంది, గత 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరిగింది. ఈడ పని చేసుకుని బతుకమని వచ్చే పరిస్థితిలో ఈ గత 6 నెలల నుంచి చూస్తుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణం నుంచి పల్లెలలోకి వెళ్ళి మళ్ళీ కూలీనాలి వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎలక్షన్స్ ముందు ఎల్ఆర్ఎస్ కూడా మేము ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం, క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడేం చేస్తుండ్రు, కనీలు వీకేస్తున్నారు. వెంచర్ల కనీలు వీకేసి, అంటే ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చే ముందు ఈ కార్యక్రమం చేస్తే ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారు అనేది వాళ్ళ అభిప్రాయం. అదేవిధంగా అన్న చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు ఏదైతే అమలు కాని 420 హామీలు ఇచ్చి అవి అమలు చేయడం కోసమో లేకపోతే వాళ్ళు దోసుకోవడం కోసమో 50,000 కోట్లు ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ కావచ్చు, ఛార్జెస్ కావచ్చు అన్నీ పెంచి వాళ్ళు ఆ 50,000 కోట్లు అన్నీ ప్రొక్యూర్ చేసుకుందామనే ఆలోచన మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఖబర్దార్, రియల్ ఎస్టేట్ సంఘాల నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. వెంటనే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో అది వెనుకకు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము. మీరు చేసే డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలి. కాకపోతే మేము రియల్ ఎస్టేట్ సంఘాల పక్షాన గ్రామీణ ప్రాంతాల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. కాంగ్రెస్కు ఖచ్చితంగా రియాల్టర్లు అందరూ మోటివేట్ చేయడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో, ఓటర్లను చైతన్యం చేయడంలో దిట్టులే ఎలక్షన్లో. ఇది మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారులు చెప్తున్న విషయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం పెద్ద ఎత్తున ఇది భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం పడబోతూ ఉన్నది. ప్రభుత్వం ఏదైతే ఆశిస్తున్నదో పెద్ద ఎత్తున దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నదో అది పూర్తిగా వాళ్లకు బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్తున్నారు. కెమెరామెన్
వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.